అందరూ రావడం గుండెకే సంబరం. అందరికీ నమస్సుమాంజలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి, అలాగే ప్రత్యేకంగా విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామణులందరికీ, నర్సపేట పట్టణ పెద్దలకు, పిల్లలకు, అందరికీ, పత్రికా విలేకరులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమం మా అమ్మగారి స్ఫూర్తితో, ఆమెను స్మరించుకుంటూ గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలుగా ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. 10 సంవత్సరాలు, ఇది 10వ సంవత్సరము. ఎంతో ఆధారాభిమానాలతో వచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ చారిటబుల్ ట్రస్ట్, ఈ మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా కొన్ని గోప్యంగా, కొన్ని మామూలుగా తెలిసే విధంగా చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాల గురించి నేనేమి చెప్పుకోదలుచుకోలేదు ఈ యొక్క సభముఖంగా. కానీ ఈ ప్రోగ్రాంకు, ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైన స్ఫూర్తి అమ్మ గురించి ఒక 4 మాటలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఒక 10 నిమిషాల సమయం నేను తీసుకుంటాను. దయచేసి ఈ అవకాశాన్ని అతిథులు కూడా మన్నించి ఓపికగా టైం ఇస్తారని ఆశిస్తున్నాను. అయితే మాతృదేవోభవ అని అంటారు. మా యొక్క ట్రస్ట్ యొక్క మెయిన్ శ్లోకం కూడా మాతృదేవోభవ. అంటే భారతీయ సంస్కృతి అంతా కూడా అంటే అమ్మతోనే మన యొక్క సంస్కృతిని, మన యొక్క దేన్నైనా కూడా మాతృదేవ అంటే మొదట అమ్మకు మంచి ప్రయారిటీ ఇచ్చి సంస్కృతి అనేటువంటిది ఆ విధంగానే రాయబడింది, చెప్పబడింది అందరికీ కూడా. క్రీడల్లో కూడా ఎందుకు ఇస్తుంది? ఆల్రౌండర్ అంటే ఏమంటారంటే అన్ని రంగాల్లో, ఒక క్రీడలో కానివ్వండి, పలు క్రీడల్లో కానివ్వండి, క్రికెట్లో అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళకు ఆల్రౌండర్ అనేటువంటి ఒక ప్రైజ్ ఇస్తారు. మిగతా విశిష్ట సేవా రంగాలు ఉంటాయి, కొన్ని సైంటిస్టులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, రకరకాల దాంట్లో కూడా ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఆల్రౌండర్గా ప్రశంసిస్తూ అవార్డ్స్ ఇస్తుంటారు. నేను నా దృష్టిలో నిజమైన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ అని చెప్పి మాత్రం చెప్తున్నాను. మరి ఎందుకు ఆల్రౌండర్ అమ్మ అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు ఆల్రౌండర్ అనిపిస్తేనే మీరు ఆల్రౌండర్ అని చెప్పండి. ఓకే. అయితే అమ్మ ఎప్పుడైతే మనకు ఒక బిడ్డకు కానీ, బాబు కానీ, పాపకు కానీ జన్మనిస్తుందో, ఎప్పుడైతే డే 1 నుంచి తన బిడ్డ కోసము ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఫస్ట్ టాస్క్ ఎలాంటి డైట్ ఇవ్వాలి, అది ఉగ్గు కానివ్వండి, ఇంకేం పాలు కానివ్వండి, ఇప్పుడు రెడీమేడ్గా వచ్చినటువంటి కాంప్లాన్ కానీ, నెస్లే వాళ్ళది, ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఒక డైట్ ఇవ్వడం లోపల చాలా జాగ్రత్తగా ఆలోచించి తన బిడ్డ కోసము ఒక డైట్ను ప్రిపేర్ చేస్తుంది. తను సొంతంగా తెలియకపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచో, తాతల దగ్గర నుంచో, అమ్మమ్మ దగ్గర నుంచో నేర్చుకొని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి విధంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు నిజమైన ఒక డైటీషియన్ అనేటువంటి అవార్డు అక్కడ తీసుకుంటుంది అమ్మ. తర్వాత వచ్చేసి ఆ బాబు అల్లరి చేస్తూ నిద్రపోకుండా అటు ఇటు మారం చేస్తుంటే ఏం చేస్తుందంటే పాటలు పాడుతుంది. అమ్మ సింగర్ కాదు, కానీ పాటలు పాడుతుంది. ఏదో వచ్చిరాని పాటలు, జోజో అనో లాలి అని చెప్పి ఏదో ఒక పాట పాడుతూ అక్కడ ఏమవుతుందంటే ఒక సింగర్గా అవతారం ఎత్తుతుంది. ఆటోమేటిక్గా సింగర్ అయిపోతుంది అనమాట. సింగర్ తర్వాత ఏమవుతుంది, బాబు కొంచెం పెద్దగా అవుతుంటాడు, స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి స్కూల్లో ప్రీ ఎల్కేజీ అని చెప్పి మనం 3 సంవత్సరాలకే స్కూల్ పంపిస్తాం. ఇష్టం ఉన్నా లేకున్నా బాబు వెళ్తాడు, వస్తాడు, ఆ వచ్చిరాని రాతలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, తనకు రాకుండా బాధపడుతుంటే ఒక పలక మీద ఆలో లేకపోతే నోట్స్లో 1, 2లో ఏదో రాయించే ప్రతి ఒక్క ప్రయత్నం తల్లి చేస్తుంది. గురువు చెప్పినప్పటికీ కూడా తల్లితోనే మొదటి విద్యాభ్యాసం మొదలవుతుంది. కాబట్టి అక్కడ బెస్ట్ టీచర్ అయిపోతుంది అమ్మ. అయితే తర్వాత ఇంకా చిన్న చిన్న పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, లేదా కాలుకి దెబ్బ తగులుతుంది, స్కూల్కి వెళ్తాడు, ఓ చిన్న దెబ్బ తగులుచుకొని ఇంటికి వస్తాడు. ఆ దెబ్బ చిన్నదే కాగానే అమ్మ వెంటనే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళదు. ఇంట్లోనే
ఫస్ట్ పసుపు పెడుతుంది. అవసరమైతే కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే ఇంట్లో దెబ్బలు తగులుతాయని ఒక ఐడిన్ కానీ, ఒక కాటన్ కానీ, ఒక స్పిరిట్ కానీ పెట్టుకొని సొంత వైద్యం, చిన్న చిన్న వైద్యం ఇంట్లోనే చేస్తుంది. అక్కడ అమ్మ ఏమవుతుందంటే ఒక అద్భుతమైన డాక్టర్గా మారుతుంది అక్కడ. ఓకే, తర్వాత వచ్చేసి ఇక స్కూల్లో అల్లరి చేస్తుంటాడు. కొంచెం 5-6 సంవత్సరాలు కాగానే రోడ్డు మీద పక్క గల్లీలో పక్క వాళ్ళ ఇంట్లోకి పరిగెడుతూ ఉంటాడు, బాబు కానివ్వండి పాప కానివ్వండి. అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక బొమ్మ తీసుకురావడమో లేకపోతే పక్కింటి వాళ్ళతో చిన్న గొడవ పట్టుకోవడమో ఇది కామన్గా అందరి పిల్లల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి మీ బాబు ఏంటి ఇంత అల్లరి చేస్తున్నాడు, మా ఇంట్లోకి వచ్చి మా బొమ్మ ఎత్తుకెళ్ళాడు, మా అబ్బాయిని కొట్టాడు, ఈ విధంగా గొడవలు పడుతూ ఇంటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు అమ్మలో ఉండేటువంటి నిజమైన ఒక లాయర్ బయటకు వస్తాడు. లాయర్ అంటే ఎలాంటి లాయర్ కాదు, మళ్ళీ ఎలాంటి తప్పు చేసినప్పటికీ కూడా తన బిడ్డను ఏం చేయలేదు, తప్పంతా మీ వాళ్ళే చేశారు, మా బాబేం దొంగ కాదు, మా వాడు ఏం తీసుకెళ్ళలేదని చెప్పి వాదించి 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 జడ్జిమెంట్ కూడా తీసుకొని ఆ తన కొడుకుని గెలిపించుకుంటే తప్ప ఓడిపోయే లాయర్ కాదు. 100% ఒక లాయర్గా కూడా అందరూ ఆలోచించండి. మీరు మీ విధంగా ఇక్కడ ఉండే తల్లులందరూ ఆలోచించండి, ఈ లాయర్ పదవి మీరు చేశారా లేదో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక లాయర్గా మార్పు చెందుతుంది అమ్మ. తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ ఏమవుతుందంటే కొద్దిగా వెళ్ళి పెరిగిన తర్వాత బాబు కొంచెం పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక 10-15 సంవత్సరాలు వచ్చేసరికి బయట తిరగడం అలవాటు చేసుకుంటాడు. న్యాచురల్గా ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, సినిమాలకు వెళ్తుంటాడు, రాత్రి లేటుగా వస్తుంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అంటాడు, అదంటాడు. కానీ నాన్న అలా కాదు కదా. నాన్న కోపం వచ్చేమంటాడంటే ఏంట్రా నువ్వు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్తున్నావు, తిరుగుతున్నావు, నీకు భయం లేదు, భక్తి లేదని చెప్పి ఒక దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు వస్తుంది అమ్మ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా వచ్చేసి ఏం చేస్తుంది, నువ్వు నీ చిన్నప్పుడు చేయలేదా, ఈ మాత్రం దానికే బాబుని కొట్టాలా, వాడు పిల్లడున్నప్పుడు తిరగడా ఆ మాత్రం అని చెప్పి వెనుకేసుకొచ్చుకుంటూ ఒక రక్షణ కవచం లాగా, ఒక బాడీ గార్డ్ లాగా మనకు అవతారం ఎత్తి అక్కడ బాడీ గార్డ్ కూడా నిరూపించుకుంటుంది మన తల్లి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా అవుతాడు బాబు. వెళ్ళిన తర్వాత స్కూలింగ్ తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తుంటాడు. అమ్మ ఇది ఏ చదివితే బాగుంటుంది, బైపీసీ ఎంపీసీ అన్న దాంట్లో కూడా అమ్మ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ, ఇది తీసుకుంటే బాగుంటుంది, దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, డాక్టర్ అంటే కష్టపడాల్సి వస్తుంది, ఇంజనీరింగ్ తీసుకో, లేకపోతే నీకు కష్టం ఉంటే సైన్స్ కాకపోతే ఆర్ట్స్ చదువుకో అని చెప్పి ఒక మంచి సైకాలజిస్ట్గా మనకు ఒక అడ్వైజ్ చేస్తుంది అమ్మ. ఇవన్నీ కూడా మన నిత్య జీవితం లోపల తల్లిదండ్రుల విషయంలో, తల్లి విషయంలో జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కుటుంబంలో ఉండేటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ప్రతి విషయంలో, ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా తల్లి తన యొక్క పాత్రను పోషించుకుంటూ ఇంట్లో ఉండేటువంటి అన్నింటిలో కూడా ఒక ప్రతిభను కనపరుస్తుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఆల్రౌండర్ అని చెప్పి నేను చెప్పడం ఏమైనా సమంజసమా కాదా, మీరే చెప్పండి, సమంజసమా కాదా? అందుకే నేను నిజమైన ఆల్రౌండర్ ఎవరంటే అమ్మ అని చెప్పి అన్నాను. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ఆల్రౌండర్లు, క్రీడల్లో ఉండే వాళ్ళు అన్నీ కూడా ఆల్రౌండర్ కావడానికి కఠిన శ్రమ, కఠోరమైనటువంటి ప్రాక్టీసు, విశేష అనుభవాన్ని గడించిన తర్వాత ఆల్రౌండర్ కావాలని తాపత్రయపడి చేస్తారు. కానీ అమ్మ తనకు తెలియకుండానే ఆల్రౌండర్ అయిపోతుంది. అమ్మకి ఎవరు ఆల్రౌండర్గా ఉండని చెప్పరు, కానీ ఆల్రౌండర్గానే ఆటోమేటిక్గా మారిపోయి ఎన్నో విషయాల్లో జోక్యం చేసుకొని ఇంటికి ఒక ఆల్రౌండర్గా నిలుస్తుంది. కాబట్టి అలాంటి అమ్మను స్మరించుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైన విషయము. ఇక్కడ ఈ పెద్దగా అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవుతుంది. పెళ్ళవగానే ఏమవుతుంది, ఇంటికి ఒక కోడలు వస్తుంది. కోడలు రాగానే ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడ ఏమవుతుందంటే అప్పుడు మాత్రము అక్కడ ఆల్రౌండ్ ప్రతిభ అనేటువంటిది కనపరిచే అవకాశం తల్లికి రాదు. ఎందుకంటే ఇంకొక ఆల్రౌండర్ వచ్చేసింది కదా ఇంటికి, మళ్ళీ ఆల్రౌండర్ తను పని కాని చేసుకుంటూ పోతుంది అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ తల్లి కూడా ఎప్పుడు, ఆ కోడలు కూడా తల్లి అయినప్పుడు, తండ్రి అయినప్పుడు, తల్లి అయినప్పుడు తనకి మళ్ళీ ఆల్రౌండర్షిప్ వచ్చేస్తుంది కదా, అక్కడ కంటిన్యూ అయిపోద్ది అన్నమాట. అంటే ఎక్కడున్నా కూడా కోడలైనా, తల్లి అయినా, అమ్మమ్మైనా, నానమ్మైనా, ఎవరైనా కూడా అందరూ కూడా మహిళలందరూ ఆల్రౌండర్సే అని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా లాస్ట్గా చివరిగా చెప్పేది ఏంటంటే మనకు ఎప్పుడో ఎన్నో విషయాలు చెప్తూనే ఉంటాం, మనకు పాటల రూపంలో కానివ్వండి, నాటకాల రూపంలో కానివ్వండి. అమ్మని గురించి ఇప్పుడు ఈ మేడం గారు ఒక పాట పాడారు. ఒక పాటతో ఆమె కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు కేవలం అమ్మ పాట పాడి. అంటే ఆ పాట పాడినటువంటి ఆమె మాధుర్యం ఎంతో,
అమ్మ గురించి రాసినటువంటి మిట్టపల్లి సురేందర్ గారి సాహిత్యం ఎంతో, ఆమె యొక్క అమ్మ యొక్క విలువ ఇంపార్టెంట్ అందులో. ఆ పాట యొక్క సక్సెస్ కారణం ఎవరంటే అమ్మ అనేటువంటిది ఆమె రాసినందుకే ఆ పాట అంతగా ప్రాచుర్యం పొందింది. అంటే అలాంటిది ఎన్నో పాటలు వింటుంటాం మనం. చూసినట్టయితే డైలాగ్స్ కూడా వింటుంటాం. KGF సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీ అందరూ చూసే ఉంటారు. అమ్మను మించిన యోధుడు ప్రపంచంలో ఎక్కడా లేరు, పెదవే పలికిన మాటల్లోని తీయని ధనమే అమ్మ. అంటే పెదవి నుంచి వచ్చేటువంటి ఎన్నో వేల మాటలు ఎన్నో మాట్లాడుతుంటే అందులో నుంచి వచ్చినటువంటి తీయనైన మాట ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ అని చెప్పి ఒక సాహిత్యకారుడు రాశాడు. అంటే పాటల్లో ఇట్లా మాటల్లో తీసుకుంటూ పోతే 100 దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మా అని ఒక పాట ఉంటుంది. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా కూడా అమ్మ నీలాగా చూడలేరు. మరి 100 దేవుళ్ళకు రోజు మొక్కుతుంటాం కానీ మరి మన ఇంట్లో నిత్యం కదలాడే అమ్మని ఎంతవరకు పూజిస్తున్నాం, ఎంతవరకు గౌరవిస్తున్నాం అని చెప్పి అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ఆ సాహిత్యం ఎందుకు రాశారు? 100 దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించినా నీకిచ్చే రుణం నేను తీర్చుకోలేనమ్మా అని చెప్పి. అంటే డబ్బుకు కానీ దేనికి కానీ లొంగనిది అమ్మ ప్రేమ మాత్రమే. నేను ఈ విధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం దొరికింది, మా అమ్మ గురించి అంత చేసుకున్నాను కాబట్టి నేను అమ్మ గురించి 4 మాటలు మీకు చెప్పాలనిపించింది. ఇది కేవలము ఎక్కడ కూడా ఏ బుక్కులో చదవలేదు, ఏ కవి నుంచి వినలేదు. మీరు నాకు తెలిసి ఎక్కడ వింటే కూడా నాకు చెప్పండి. నేనైతే ఇది ఒకరోజు ఈ 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండి అమ్మ గురించి మీరు ఈసారి ఈ మీటింగ్లో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అటు ఇటు బొరుతుంటే ఏంది పడుకోవట్లేదు నీకు, ఏంది ఇదే ఆలోచన అని చెప్పి మా ఆవిడ 2 గంటలకు 3 గంటలకు లేచి కూడా ఏదైనా పని పట్టుకుంటే అట్లనే ఉంటావు కదా అని చెప్పంటే మరి ఇది పెద్ద పని, మా అమ్మ పని కాబట్టి నాకు ఇలానే ఉంటుంది అని ఆలోచించి రాత్రి 2 గంటలకు కూడా లేచిపోయి నేను ఈ పాయింట్స్ గుర్తొస్తే రాసుకున్నాను. దయచేసి ఇది నా ఓన్ స్క్రిప్ట్, ఇది ఓన్ స్క్రిప్ట్. ఇంకా కొన్ని ఆల్రౌండర్ ప్రతిభలు ఉన్నాయి కానీ చెప్తే టైం అవుతుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా చాలు, ఒక 9 చెప్పాను, ఆల్రౌండర్షిప్ ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా నా నమస్కారములు. ఓకే, అంతేకాకుండా అత్యంత ప్రపంచంలో దురదృష్టుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మను కోల్పోయిన వాళ్ళు మాత్రమే, అమ్మను దూరం చేసుకున్న వాళ్ళు మాత్రమే. ప్రపంచంలో ఏది దాన్ని మించిన దురదృష్టం కానీ దాన్ని మించిన బాధాకరమైన విషయం కానీ ఏది లేదు. మాకు అవకాశం లేదు, అయినా కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ 15 సంవత్సరాలు మమ్మల్ని దూరం చేసుకొని చిన్న పిల్లాడిలా 25 సంవత్సరాల వరకు నా పెళ్ళయ్యే వరకు నా వెన్నంటూ ఉండి చిన్న పిల్లాడిలాగా పెంచింది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాత్రం చేయకపోతే నా ఈ జన్మకు అర్థం లేదని చెప్పి చేస్తున్నాను తప్ప ఏం లేదు. ఈ డబ్బు ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు, సంపాదించుకోవచ్చు. కానీ మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, కంటికి రెప్పలా కాపాడుకోండి. తల్లిదండ్రులను, దాని తల్లినే కాదు, తల్లి యొక్క నాకు లోటు దూరమైంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ తండ్రి కూడా సమానమే. తల్లిదండ్రులను గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి. ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా నేను ఎవరికో అంకితం చేయాలనుకోవట్లేదు. మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంను అంకితం చేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నా ఒక్కరిదే కాదు, వచ్చినందుకు మీరు కూడా ఈ క్రెడిట్ పొందారని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడూ చెప్తాను, అమ్మలు 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 అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు అక్కయ్యలు చెల్లెళ్ళు భార్య వీళ్ళందరూ కూడా మాతృమూర్తులే. ఇంతటి చక్కటి సహకారాన్ని ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి నా భార్య ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రాం తగ్గేదేలే అంటాడు కదా అల్లు అర్జున్, తగ్గేదేలే. నేనేమన్నా వెనుకపోయినా కూడా తగ్గేదే లేదు, ఇది చెయ్యి అది చెయ్యి. రాత్రి ఆ మేడం ఎవరో ఫౌండేషన్ వాళ్ళు అక్కడి నుండి పాట పాడడానికి నేను ప్రమోట్ చేస్తున్నాను. మేడం ఏం డబ్బులు తీసుకోదు, కాకపోతే అంత దూరం నుంచి రావాలి కదా, కొంచెం కోఆపరేట్ చేయండి అంటే 5:30కు ఫోన్ చేస్తే 7 o'clock ఫ్లైట్ బుక్ చేసుకొని 8:30కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి హోటల్లో ఉండి పొద్దున 6 o'clock నేను లేకపోతే నాకే ఫోన్ చేసి ఎక్కడికి రావాలని అడిగి తను వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఆ పాట వినిపించాలని నాకు కూడా అనిపించింది కాబట్టి ఆ పాటకు ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అమ్మ పాట అని చెప్పి అనగానే నేను ఏం ఆలోచించకుండా వచ్చేయండి మేడం వచ్చేయండి పర్లేదు తగ్గేదే లేదని చెప్పేసి చేశాను. మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశం ఉంటుందో లేదో ఒక 2 మాటలు మాట్లాడిస్తే నాకు వేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఈ అధ్యక్షుడు మా సభ నిర్వహిస్తున్న రవికుమార్ గారు చెప్తున్నాను. ఎందుకంటే నాకు సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా నేను పిలవగానే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మీ ఇద్దరం వెళ్ళి కలిసాము. చెప్పగానే ఇంత మంచి ప్రోగ్రామ్ అంటే నేను విన్నాను, తప్పకుండా వస్తాను, ఏ షెడ్యూల్ ఉన్నా వస్తాను. ఇవాళ కూడా షెడ్యూల్ ఉందని తెలిసింది నాకు, కానీ ఆ షెడ్యూల్ గురించి ప్రస్తావన ఎక్కడ రాలేదు. సార్ ఈ ప్రోగ్రామ్కి ఇన్స్పైర్ అని అనుకుంటున్నాను. ఈ చక్కని ప్రోగ్రాంకి వచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నర్సంపేట కౌన్సిలర్లు మిత్రులు పత్రికా విలేకరులు వేదిక మీదటువంటి పెద్దలు, నల్లా భారతి గారు వేదిక మీద ఉన్నారు, వారు మా మాతృ సమానులు. వాళ్ళు మాకు మొదటి నుంచి కూడా గురువులు. మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టగానే ప్రతిదానికి కూడా మా వెన్న
వెన్నంటి ఉండి మాకు ఎంతో సహకరించిన నల్ల భారతి గారు నిలబడాలి. ఒకసారి చప్పట్లు కొట్టండి. నాన్న ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నాం, మీ స్కూల్లో పనిచేశాము, అమ్మగారితో అనుబంధం ఉంది, మొదటి నుంచి మాకు ఏదైనా చేద్దామంటే ముందు నడిపించారు. అలాగే మా భార్య శ్రీమతి స్వప్న కూడా నేను అందరికి కరతాళ ధ్వనులతో మాకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా మీకు, ఇంతకుముందే చెప్పి ఆల్రౌండర్స్ అంటే ఆల్రౌండర్సే, నేనే ఆల్రౌండర్ కాకపోయినా ఒక ఆల్రౌండర్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది. అలాగే సచిన్ క్రికెట్ క్లబ్, రవీందర్ సింగ్ అన్న, అలాగే మా యొక్క యూత్ అందరికీ కూడా ఈ యొక్క కష్టానికి అందరూ కూడా ముందుకు వచ్చి వాలంటరీగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసినందుకు సచిన్ యూత్ క్లబ్ వారికి, నల్ల భారతి మేడం చెప్పాను ఆల్రెడీ, ఎస్టీవీ శివ మా బంధుమిత్రుడు ఈ యొక్క ప్రోగ్రాం లైవ్ కవరేజ్ కానీ పత్రికలో రావడానికి కానీ ఎంత కృషి చేసినటువంటి శివకి, అంతేకాకుండా ఈ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి అనిల్ సౌండ్స్, విశ్వం సౌండ్స్ అనిల్ వారికి, ఈ యొక్క గ్రౌండ్ గురించి మాకు ఈ యొక్క ఇంత పెద్ద గ్రౌండ్ అడగానే ఇచ్చినటువంటి మేడం రాలేదు డివైఎస్ఓ గారు శ్రీమతి సత్యవాణి గారికి, అలాగే పుల్లూరి శ్రీనివాస్ గారికి, అలాగే మనకు ఆర్టిస్ట్ రాజు, ముఖ్యంగా చెప్పాలి ఆర్టిస్ట్ రాజు ఎక్కడన్నా ధన్యవాదాలు, ఇక్కడ రావాలి, స్టేజ్ మీకు రావాలి. ఇంతటి చక్కటి ముగ్గుల అలంకరణ చేశారు. అక్కడ మీకు ఒక చక్కటి శాండ్ ఆర్ట్ చేశాడు. 5:30 గంటలు ఆయన 11 గంటలకు స్టార్ట్ చేసి మార్నింగ్ 6:30కి కంప్లీట్ చేశాడు ఆ యొక్క శాండ్ ఆర్ట్ చేయడానికి. రాజు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాను. రాజుకు ఒకసారి కర్తాల ధ్వనులతో మీరు ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా మా రోషన్ యాడ్స్, మా హైదరాబాద్లో రోషన్ యాడ్స్ అనే కంపెనీ నడిపిస్తున్నాను, యాడ్ ఏజెన్సీ, ఆ టీం కూడా వచ్చి పనిచేస్తున్నారు. అలాగే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మా తమ్ముడు, మా చెల్లెలు, మా మొత్తం మా బంధుమిత్రులు అందరూ కూడా, మా వరంగల్ నుంచి అమ్మ వాళ్ళ తరఫున వచ్చినటువంటి అక్క చెల్లెలకు, మా మేనమామ ముక్తేశ్వరరావు గారికి, అలాగే అందరికీ కూడా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడికి, రిలేటివ్స్, ఈ నర్సంపేట ప్రజలందరికీ కూడా, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క చక్కటి ప్రోగ్రాంకి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు నేను రుణపడి ఉన్నాను. మరొకసారి మా అమ్మ పేరు మీద మీరందరూ కూడా వచ్చినందుకు శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఆదరించండి, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం. మన పిల్లలకి ఈ ముగ్గులు కానివ్వండి, ఇంకా ఏదైనా సంస్కృతి నేర్పించండి. నా చిరు ప్రయత్నము, ఇంకా ఎవరైనా ముందుకు వస్తే సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా చేయకపోయినా కనీసం మీ కళ్ళ ముందు ఉండే తల్లిదండ్రులను గౌరవించి ఏదో చేతనైనటువంటి వాళ్ళని సంతోషపెట్టే అంశాలు ఏవైనా చేయండి. అవి బ్రతికుండగానే చేస్తే ఇంకా సంతోషం. మా అమ్మ దూరమైనా కూడా నేను ఇంత చేస్తున్నాను, మా అమ్మ పైనుంచి నాకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఉద్దేశంతో ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.